దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం, దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చూడండి, ఇక్కడ 2 విషయాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, 7వ దినములోగా ఆయన పూర్తి చేయడం అంటే ఆయన ఏదైతే పని ప్రారంభించాడో దానికి ఒక హద్దును నిర్మించుకున్నాడు, ఒక టార్గెట్ ను పెట్టుకున్నాడు. ఇన్ని రోజుల్లో, ఇన్ని దినాల్లో, ఇన్ని గంటల్లో నేను ఇది ముగిస్తాను అని దేవుడు మనకు కూడా చెప్తున్న మాట. మనము కూడా ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు, ఏదైనా కొత్తగా ఆలోచన చేసేటప్పుడు అది ఎన్ని రోజుల వరకు మనం చేయగలం, ఎన్ని రోజులలో మనం సంపూర్ణం చేయాలి అని మన నిర్ణయం తీసుకోవాలి. మనం చూసినట్లయితే ఒక పుస్తకం రాద్దామని మన నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం పుస్తకం ఒకటే రోజు కాదు, మనం రోజుకొక పేజీ రాస్తే సంవత్సరానికి 365 పేజీలు ఒక పుస్తకం తయారైతుంది. అలాగే మనం నేర్చుకోవాలి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.